ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు కావలి నియోజకవర్గానికి దాదాపు 7 కోట్ల రూపాయలు కొత్తగా వివిధ మండలాల్లో సిమెంట్ రోడ్ల నిమిత్తం మొన్న 6.5 కోట్లు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలతో పాటు మళ్ళా కొత్తగా ఒక్క కావలి నియోజకవర్గానికి 7 కోట్ల రూపాయలు మళ్ళా ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఎక్కడైతే సమస్య ఉందో ఆ ప్రాంతానికి సిమెంట్ రోడ్లు వేయడానికి ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. అందులో భాగంగా హైయెస్ట్ ఈరోజు మాకు మంచి మెజారిటీని ఇచ్చినటువంటి ప్రతి గ్రామాన్ని గుర్తించి ఆ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున చలంచర్ల గ్రామానికి 1,80,000 రూపాయలతో ఈ రోజున సిమెంట్ రోడ్లని మంజూరు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా చలంచర్ల పేపర్లపాలెం సిరిపురం మీదుగా ఈ రోజున ఆ గ్రామానికి వెళ్ళేటువంటి బ్రాంచ్ రోడ్డు ఇబ్బందిగా ఉంటే మార్కెట్ ఫండ్స్ నుంచి 2,75,00,000 రూపాయలతో ఆ గ్రామానికి ఈరోజు తార్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా సిమెంట్ రోడ్ల కింద 1,80,00,000 రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేశారు. అదేవిధంగా అన్నగారిపాలెం నుండి అన్నగారిపాలెం బ్రాంచ్ రోడ్డు నుంచి మత్స్యకారులు నివసించేటువంటి వెంకటేశ్వరపురం పోయే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందంటే దానికి ఈరోజు 90,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్డు కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవరంలో హరిజన అరుంధతి బీసీ ఎస్టీ కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు లేకపోతే అక్కడ ఒక 60,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. తాడిచెట్లపాలెం గోగుల మండలం తాడిచెట్లపాలెం ఆ ఉన్నటువంటి వాసులందరూ కూడా మాకు నిన్న రోజున మంచి మెజారిటీని ఇస్తే ఆ గ్రామానికి ఈరోజు అదనంగా 40,00,000 రూపాయలు ఈరోజు నిధులు కూడా వెచ్చించడం జరిగింది. ముఖ్యంగా తుమ్మలపేట మమ్మల్ని ఆదరించినటువంటి మా పంచాయతీ అన్నగారిపాలెం తుమ్మలపేట గ్రామం మీద ఎప్పుడూ లేనటువంటి మెజారిటీని ఇచ్చినటువంటి ఆ గ్రామానికి దాదాపు 1,60,00,000 రూపాయల వరకు కూడా ఈ రోజున మళ్ళా నిధులను మంజూరు చేసి సిమెంట్ రోడ్లని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అమదానికి ఒక 10,00,000 రూపాయలు, సర్వాపాలెం పంచాయతీకి ఒక 20,00,000 రూపాయలు, కొండబెట్టుకుంట గోగుల మండలంలో ఉన్నటువంటి కొండబెట్టుకుంట ప్రాంతాల్లో వెంకటేశ్వర గుడికి వెళ్ళేటువంటి మెట్ల నిర్మాణం కొరకు కావచ్చు, ఆ గ్రామంలో ఇంటర్నల్ రోడ్లు కావచ్చు 55,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. గోగుల మండలం తాళ్ళూరు పంచాయతీకి 14,00,000 రూపాయలు, అదేవిధంగా చుమోజన పంచాయతీకి 25,00,000 రూపాయలు, ఎస్జీవీ కంట్రీకి 10,00,000 రూపాయలు. ఇలా దాదాపు ఈ 2 మండలాల మీద అదనంగా ఈరోజు ముఖ్యమంత్రి వారు కురిపించిన వరాలు 7 కోట్ల రూపాయలు. అదేవిధంగా కావలి 2004 నుంచి 2009 వరకు కూడా కావలికి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసినటువంటి మహాతల్లి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే వారు కీర్తిశేషులయ్యారు. వారి జ్ఞాపకార్థం కావలి ట్రంక్ రోడ్డు వారి హయాంలో అభివృద్ధి చేయడం జరిగింది. కావలి 4 లైన్స్గా తీసుకొచ్చినటువంటి తల్లి మహాతల్లి పార్వతమ్మ గారు ఆమె పేరు మీదన కావలి ట్రంక్ రోడ్డుకి నామకరణం చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్న వెంటనే ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా శాంక్షన్ చేసి తొందరలోనే గెజెట్ రూపంలో జీవో రూపంలో తొందరలోనే కావలి ట్రంక్ రోడ్డుగా మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేస్తూ జీవో కూడా విడుదల కాబోతుందనే విషయాన్ని కూడా కావలి ప్రజానికానికి తెలియజేస్తున్నాను. ఎంతో కొంత కావలి సేవ చేసిన వ్యక్తులు మనం గుర్తించుకోవాలి. ఆ గుర్తించుకునేటువంటి భాగంలో నిన్నటి రోజున పైడాన్లో కూడా కావలికి సేవ చేసిన నాయకులందరూ కూడా చిత్రపటాలని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొంత ముందు చూపుతో పార్వతమ్మ గారి పేరు మీద కావలి ట్రంక్ రోడ్డుకి ఆమె పేరు నామకరణం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావలికి ఈ రోజున ఉదయగిరి ప్రాంతం నుంచి కడప ప్రాంతం నుంచి వచ్చేటువంటి లారీలన్నీ కావచ్చు, బస్సులు కావచ్చు, ఇతర వాహనాలన్నీ కూడా పట్టణంలో కూడా మధురపాడుకి వెళితే కావలిలో యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని మనం అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కావలికి ఒక ట్రంక్ రోడ్డే కాదు,
కావలికి ఒక బైపాస్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఇమీడియట్లీ కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారికి నివేదికలు కూడా పంపుతానని చెప్పి సారు దానికి కూడా ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి కూడా కావలిలో ఉన్నటువంటి ట్రంక్ రోడ్డుకి 55 కోట్లు మంజూరు చేసిన గత ప్రభుత్వ పాలకుల యొక్క నిర్లక్ష్యం, ఆ వర్క్ని చేపించడంలో అలసత్వం వహించినందువల్ల ఈరోజు ఆర్థిక వ్యవస్థలు కుంటుపడుతున్న టైంలో ఒక్కొక్క వర్క్ని కూడా స్ట్రీమ్లైన్ చేయడం, చేయని వర్క్లన్నీ రద్దు చేసి కొత్తగా మళ్ళా ఒక్కొక్కటి ఫైనాన్స్ పోషణ బట్టి చేద్దాం అనుకున్నప్పుడు ఈ 55 లక్షల రూపాయల రోడ్డు కూడా క్యాన్సిల్ చేయడానికి రాస్తే దాన్ని చేయొద్దు. కావలి ప్రజలు ఎనలేని మెజార్టీని కావలి తెలుగుదేశం పార్టీకి అందించడం జరిగింది. వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం బాధపెట్టొద్దని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇమీడియట్లీ కూడా సంబంధిత అధికారులకు అందజేసి ఆ రోడ్డును క్యాన్సిల్ చేయకుండా చూడమని కూడా చెప్పడం జరిగింది. అతి తొందరలోనే బృందావన కాలనీ నుంచి ముసూరు ఎడ్జి వరకు కూడా 4 లైన్స్ కాదు, 6 లైన్స్ కాదు, 8 లైన్స్ రోడ్డుని ముసూరులో వేయబోతున్నామని కూడా గర్వంగా కావలి ప్రజలకు తెలియజేస్తున్నా. డ్రైన్ టు డ్రైన్, ఒకవైపు డ్రైన్ నుంచి ఇంకొక వైపు డ్రైన్ కున్న మధ్యలో అంతా కూడా బీటీ రోడ్డు ఏర్పాటు చేసి ఈ రోజున 8 లైన్స్ రోడ్డుగా కావలికి ఒక తలమానికంగా ఉండే విధంగా ఈ రోడ్డును రూపుదిద్దబోతున్నామని కూడా కావలి ప్రజలకి కాపు కాసే వ్యక్తిగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా కావలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శారీరక దృఢత్వాన్ని, మానసిక వికాసాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆరోగ్యవంత శ్రద్ధలు పెరిగిన తరుణంలో ప్రతి ఒక్కరూ నడిచేదానికి వాకింగ్ ట్రాక్లు లేక చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. అందుకోసంగా కావలి మినీ స్టేడియంలో ముందు మినీ స్టేడియం నిర్మించమని చెప్పి 2,80,00,000 రూపాయలతో 2014-19 మధ్య కాలంలో 2017 సంవత్సరంలో నిధులు మంజూరైతే సంబంధిత కాంట్రాక్టర్ 30 లక్షల రూపాయలు మాత్రమే బేసి మట్టాలు వేస్తే మొన్నటి రోజున శాప్ చైర్మన్ కావచ్చు, అంతకుముందు దానికి సంబంధిత మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి కావచ్చు ఆహ్వానించడం జరిగింది. అతి తొందరలోనే వాటిని డిపిఆర్ కూడా తయారు చేసి మరలా నిధులని మళ్ళా వెనక్కి తీసుకొచ్చి ఆ ఇండోర్ స్టేడియంని పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వం సన్నద్ధమైంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎవరైతే షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారో, ఎవరైతే టెన్నిస్ ఆడుతున్నారో, ఎవరైతే బాస్కెట్బాల్ ఆడుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ వాడుకునేదానికి ఈరోజు వాలీబాల్ కావచ్చు అన్ని ఇండోర్గా వాడుకునేదానికి ఆ స్టేడియాన్ని కూడా రూపొందించడం కూడా జరుగుతుందని, దాని మీద ప్రభుత్వం ముందు చూపుతూ పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా కావలి విస్తరణ జరుగుతుంది. మందారి చెరువు ఈరోజు ఆయకట్టుగా తగ్గిపోయింది. ఉన్న నీరన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ పర్పస్ యూటిలైజ్ చేసుకున్న ఉద్దేశంతో ఈరోజు మందారి చెరువు ట్యాంక్ని ఒక ట్యాంక్ బండగా మార్చి దానిపైన విశాలమైన రోడ్డుని ఏర్పాటు చేసి అక్కడ 30 అడుగుల ఎడల్పులో ఈరోజు రోడ్డుకి మరమ్మతులు చేసి ప్రజలందరూ కూడా రాత్రి 12 గంటల వరకు కూడా వ్యాపారస్తులందరూ కూడా షాపులు ముగించుకొని ఉద్యోగస్తులందరూ తన బుద్ధులను పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి అన్నం తిన్న తర్వాత కూడా ఆరోగ్యం కోసం 1 గంట వాక్ చేసుకునే విధంగా నైట్ 12 గంటల వరకు కిలోమీటర్ పొడవున వాకింగ్ ట్రాక్ కోసం కూడా ఈరోజు 69 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారని కూడా తెలియజేస్తున్నా. అతి తొందరలోనే ఈరోజు ఆ వాకింగ్ ట్రాక్, దానికి సంబంధించిన లైట్లు, దానికి సంబంధించిన కుర్చీలు అన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడ రోడ్డుకి తూర్పు వైపున గ్రీనరీ అంతా కూడా ఏర్పాటు చేసి కావలిలో ఒక ఈట్ స్ట్రీట్ తినాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఒక ఈట్ స్ట్రీట్ని ఏర్పరచాలి. ప్రజల్లో ఒక ఆనందానికి, ఒక రిక్రియేషన్కి ఒక స్థావరమైనటువంటి ప్రాంతంగా తీర్చాలనే ఉద్దేశంతో ఈ రోజున కట్టకాడి నుంచి రోడ్డుకి మధ్యలో ఉండే ప్రాంతాల్లో కావలి ట్రంక్ రోడ్లో ఉండేటువంటి ఈటింగ్ చేసేటువంటి బళ్ళలు అందరినీ కూడా ఇక్కడ వాళ్ళకి సైట్లు అలాట్ చేసి సాయంత్రం 6 నుంచి నైట్ 12 గంటల దాకా ఇక్కడ ఒక ఈట్ స్ట్రీట్గా అందరూ వచ్చి ఇక్కడే తిరిగిపోయేటట్టుగా కూడా చేసేదాన్ని కూడా ఈరోజు రూపకల్పన చేశానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒకవైపు వాకింగ్, ఒకవైపు రిక్రియేషన్, ఒకవైపు తిరుగుబండారుల మధ్య దీన్ని ఒక మంచి కావలి తలమానికమైనటువంటి ఒక రోడ్డుగా
ఒక నెక్లెస్ రోడ్ లాంటిది, ఒక ఒక ఘాట్ లాగా దీన్ని రూపకల్పన నాంది పథకం దానికి సంబంధించి 69 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరయ్యాయి. అతి తొందరలోనే వర్క్ చేస్తామని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తూ కావలి మీద ఎనలేని ప్రేమను చూపిస్తూ కావలి భవిష్యత్తు కోసం నిరంతరం కూడా సపోర్ట్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రధాత అయినటువంటి రాముడైన చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి వారిని అభినందిస్తూ ఎల్లవేళలా వారి చూపులు, వారి ఆశీస్సులు, వారి ప్రేమానురాగాలు ఎప్పుడు మన కావలికి ఉంటాయని, అటువంటి వ్యక్తుల్ని మనందరం కూడా గుర్తించుకుంటూ నిరంతరం వారిని స్మరించుకుంటూ వారి నీడలో వారి ఆలోచన మేరకు కావలిని అభివృద్ధి పదంలో నడుపుకుందామని ఈ సందర్భంగా కావలి ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.